దేవుడుగా, ఆలోచనకర్తగా, బలమైన దేవుడుగా, మనతో ఎల్లకాలం ఉండటానికి మనతో ఉన్న నిత్యుడకు తండ్రిగా, ఇమ్మానుయేలు దైవముగా ఈ వారమంతా కూడా మనల్ని ప్రేమించి మనల్ని కంటికలపల కాపాడి మన ఆయుష్ను పొడిగించి మన దినముల పరిమాణంలో పెంచి మరి యొక్క దినమును మనకు అనుగ్రహించి ఆయన సన్నిధానంలో సజీవంగా నిలిపినందుకు ఇగో ప్రభా, నేను నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. ఇగో తను నన్ను పాతాళంలో విడిచిపెట్టలేదు అని దావీదు భక్తుడు అంటాడు. అయ్యా తని ప్రభా, నా చేయిను విడిచిపెట్టలేదు అని అంటాడు ప్రభా. నా శత్రువులు మా మీదకి పొంగి పొర్లినప్పుడు ప్రభా, మరణ పాశములు మమ్మల్ని చుట్టుకుంటున్నప్పుడు ప్రభా, ఇగో తని ప్రభా నేను మొరపెట్టినప్పుడు, అయ్యా తన ఇరుకులో నుండి నేను అయ్యా మొరపెట్టినప్పుడు విశాలంతులు నాకు ప్రత్యుత్తరం ఇచ్చావు తండ్రి. అయ్యా తన వేటగాని గురిలో నుంచి మమ్మల్ని తప్పించావు, నాశనకరమైన గుంటలో నుండి మమ్మల్ని విడిపించావు, అపవాది కోరలో చిక్కుపడకుండా వాని వర్షంలో నుంచి మమ్మల్ని తప్పించి ఏ దినమన ప్రభా మా ఆశను పొడిగించి ఇగో తండ్రి ప్రభా మేము వెళ్ళే మార్గాలలో మాకు వీలు రాకుండా, ఏ తెగులు మా గుడారంలో సమీపించకుండా, అయ్యో మా స్థితిగతులు నెరిగిన దేవుడు పోయి, మా యొక్క పరిస్థితులు నెరిగిన దేవుడు పోయి చూచుచున్న ఎల్రోగిగా ప్రభా ఇగో తండ్రి వారమంతా నీ దృష్టి మా మీద నిలిపావు. అయ్యా నీ కను దృష్టి మా మీద ప్రతి క్షణం నిలిపావు. ఒక్క క్షణము మీరు మా పై నుంచి దృష్టి తొలగించుకుంటే తండ్రి దినమున మేము ఉండేవారు కాదయ్యా. నువ్వు మంచివాడవు ప్రభా, నువ్వు శక్తిమంతుడవు ప్రభా, నీ నామం అద్భుతములు చేసేది ప్రభా, మృతులను సజీవులుగా మార్చే బలమైన నామము నేను ఆరాధిస్తున్నాము తండ్రి. ఉన్నతమైన కార్యములు చేయగల నామము, భూమాకాశములను నిర్మించిన నామము, జగతికి పునాది వేయబడక ముందే, లోకము నిర్మించబడక ముందే నిత్యము జీవించుతూ ఉన్న నామము, ఆ నామము సజీవ నామము, ఆ నామము శక్తి కలిగిన నామం, ఆ నామమే నజరేయుడైన యేసు నామము. లార్డ్ నీకు వందనాలు, నీ నామాన్ని పైకెత్తుతున్నాం, శక్తి గల నామాన్ని మేము ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం ప్రభు. మా స్తుతులపై అయ్యా ఆశీర్వదించండి ప్రభు, మా స్తోత్రములను స్వీకరించండి ప్రభు. ఉదయకాలపు నైవేద్యముగా యువతని మమ్మల్ని మేము కల్పించుకోబోతుండగా తండ్రి ప్రభు మీరు గణపరచబడండి, నీ నామము, నీ నామమును మేము తెచ్చుకోనండి ప్రభు. ఓ మా పితరులను నడిపించిన దేవుడు, మమ్మల్ని నడిపించిన దేవుడు, ఓ నీ కృపతో మమ్మల్ని నింపిన దేవుడు, నీ ప్రేమలో మమ్మల్ని దాచిన దేవుడు, నీకు వందనాలు. పోషించిన దేవ, కాపాడిన తండ్రి, కరుణ చూపిన వాడ, కరుణా కటాక్షములను మాకు కిరీటముగా దయచేసిన వాడ, నీ ప్రేమలో మమ్మల్ని దాచిపెట్టిన వాడ, నీవే అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవు దేవా. అత్యున్నతమైన సింహాసనముపై యుగయుగముల తరతరములు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుతున్న గొప్ప దేవుడు, నీ ప్రజెన్స్ బట్టి వందనాలు. నీ యొక్క అయా తన సన్నిధిని మా మధ్యలో ఉంచండి ప్రభా. నీ ప్రజెన్స్ మాకు కావాలి ప్రభా. నీ యొక్క సన్నిధి మాకు బలమునిచ్చేది, నీ సన్నిధి మాకు రక్షణ ఇచ్చేది, నీ సన్నిధి మాకు ధైర్యం ఇచ్చేది, నీ సన్నిధి స్వస్థపరిచేది. నీ సన్నిధిని మేము కోరుతున్నాము ప్రభా. నీ ప్రజెన్స్ కొరకు ఆశపడుతున్నాము ప్రభా. నీ ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి. ఆరాధనకి కూడా యాత్రి ప్రభు నీ పరలోక మహిమను మా మధ్యలో ఉంచండి ప్రభా. మనమందరూ కూడా మన పరిస్థితులను మర్చిపోయి, మన బాధలను మర్చిపోయి అన్నిటినీ తీర్చగల దేవుడు, అసాధ్యమైన కారణాలను సాధ్యం చేయగల దేవుడు, ఆయన కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చగల దేవుడు, ఆయన సమస్తమును రిస్టోర్ చేయగల సమర్థుడు మన మధ్యలో ఉంటుండగా ఆ నామాన్ని పైకెత్తుదామా, ఆ నామాన్ని కనపరుద్దామా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, ఇగో మా మధ్యలోకి దిగి రండి ప్రభు. ఇగో ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడా, ఇగో నీ బిడ్డలమైన మేము నీ నామాన్ని పైకెత్తబోతుండగా యెహోవా నిస్సిగా మా మధ్యలోపై మా స్తుతులపై ఆసీనుడవమని నేను ఆరాధిస్తున్నాం, నేను గనపరుస్తున్నాం, నీ నామాన్ని పైకెత్తుతున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడా, బలమైన దేవ, సమాధానమునిచ్చే ఓ యెహోవా షలోమ్ నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. గాడ్ థాంక్ యూ ఫాదర్, థాంక్ యూ ఫాదర్. నీకు వందనాలు. మాకు ఇచ్చిన ప్రతి మేలులకు కృతజ్ఞతలు, ఇచ్చిన ఆశకు వందనాలు. వందనాలు అందరూ కూడా మనస్ఫూర్తిగా మా కొరకు రాబోతున్న వాడా, ఆ మేలులను వాడా, అల్ఫా ఒమేగా, యుగయుగములకు తరతరములకు ఏకరీతిగా ఓ అల్ఫా ఒమేగా నిన్ను ఆరాధిస్తున్నాం. థాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, 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 వందనాలు. థాంక్ యూ లార్డ్. నీకు కృతజ్ఞతలు. థాంక్ యూ ఫాదర్. నీకు వందనాలు. థాంక్ యూ లార్డ్. నీకు వందనాలు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన దేవ, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే. ఆరాధన నీకే అని అందరం కూడా మనస్ఫూర్తిగా సింహాసనం
దీనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 కరుణా స్తోత్రం స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం, ఆశ్చర్య కరుణా ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. యేసయ్యా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, కృపాసత్య సంపూర్ణుడవు, కృపతో రక్షించిన దేవుడవు. ఓ నీ రక్తమిచ్చి మమ్మల్ని విమోచించిన మా విమోచనకర్త, రక్షణకర్త, నీకు స్తోత్రములను చెప్పుదాం బిగ్గరగా. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం స్తోత్రం. నీరాత్మిచ్చి విమోచించినావే, నా రక్షణ
మహిమకు శక్తిగల నామమున స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. యేసయ్యా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, దేవా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, దేవా. అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. యేసయ్యా అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరములు చిన్నాము, అద్భుతములు జరిగించిన నామము, మా కొరకు రాబోతున్న నామము, ఇగొత్తని దిక్కులేని వారికి దరిద్రులకు దిక్కైన నామము, కన్నిటిని నాట్యంగా మార్చున్నామము, దిగులు పడిన వేళలో ఓదార్చి నామము, కలత చెందిన వేళలో ఓ దావీదు కుమారుడా నీవే మా ఆధారము. ప్రభు పేరున వచ్చి వాడు స్తుతింపబడును గాక. నజరేయుడైన యేసుని నామము మహిమ పొందుకొనును గాక. యుగములకు తరతరములకు వాళ్ళ యొక్క చంటి పిల్లల యొక్క స్తోత్రములపై ఆసీనుడా నీకు స్తోత్రములు ప్రభా. ఓ సియోను అయాతని ప్రభా, పురములకు రాజు నీకు స్తోత్రము. ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడా నీకు స్తోత్రము. ఓ యూదుల రాజా నీకు స్తోత్రము. మా ప్రియుడా నీకు స్తోత్రము. మా రాజా నీకు స్తోత్రము. మా ప్రాణనాథుడా నీకు స్తోత్రము. మా కొరకు ప్రాణం ఇచ్చిన యేసు రాజా నీకు స్తోత్రము. మా చిన్ని హృదయంతో దేవతని ప్రభు గొప్ప హృదయంలో తండ్రి మా జీవితంలో నివసించిన వాడ నీకు వందనాలు. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని నేను ఆరాధిస్తున్నాను. ఇగో పగిలిన నా జీవితాన్ని, చెదిరిన మా బ్రతుకులను, పాడైపోయిన మా జీవితాలను ఓ పరమ కుమారి ఎందుకు మన జీవితాలను తీసుకుని వెళ్తాము. ఆయన మాత్రమే పగిలిన జీవితాలను కట్టువాడు, చెదిరిన జీవితాలను బాగు చేయవాడు, శిథిలమైపోయిన బ్రతుకులను ఆయన నూతనముగా మార్చగల దేవుడు. నూతన సృష్టిగా ఆయన జీవితాలను
మన జీవితాన్ని అప్పగించుకొని, తండ్రి నా గొప్ప దేవుడా, ఇగో తండ్రి మన జీవితం అనే కుండను ఎందుకు తెస్తున్నాను ప్రభా, తిరిగి నీ సారపై పెట్టు, మా జీవితాలను బాగు చేయి, కట్టండి ప్రభా. ఎవరైతే గుండె చెదిరిపోయారు, ఎవరైతే అలసిపోయారు, వేదన కలిగిన జీవితాలతో, అలసిన జీవితాలతో, సమస్యల జీవితాలతో కొన్ని చెత్తకు వస్తున్న ప్రతి బిడ్డను ప్రభా నీ చేతిలోకి తీసుకో ప్రభా. అయ్యాతని ప్రభా, యో ప్రభా నన్ను ఒక్కసారి బాగు చేయి, నీ చేతులకు నా జీవితాన్ని అప్పగిస్తున్నాను అడుగుదామా. నీ కృపతో నన్ను నింపు ప్రభా. యువతని నా తుది శ్వాస నిన్ను చేరాలని, నీ రాజ్యము కొరకు నేను జీవించినట్లుగా పదివేల నా జీవితాన్ని అప్పగిస్తున్నాను తండ్రి. కోల్పోయినవన్నిటినీ తిరిగి ఇచ్చే నీ చేతిలోకి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను మన జీవితాన్ని సమర్పించుకుంటాం. ఆయన మహిమపడతాం, ఆయన మాత్రమే బాగు చేయగల దేవుడని, ఆయన పరమ కుమ్మరని ఆ శిల్పకార్మికతకు మనం చేరుదాం. అందరికీ కూడా మనస్ఫూర్తిగా లాడి వందనాలు. చేయమని కోరే రెండు చేతులు పైకి చాపి ఓ సన్నా ఓ సన్నా యోధుల రాజువే ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజువే నా చిన్ని హృదయముతో దేవుని ఆరాధించెదన్. మగిలిన జీవితాన్ని పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు పెట్టేవాడు, స్థిరపరచువాడు. ఫాదర్, మట్టి నుండి తీయబడిన నా జీవితం ఒక దిన మట్టిలో చేరబడుతుందని నాకు తెలుసు, కానీ నీవే నన్ను మహిమ శరీరంగా మార్చి నీ రాజ్యంలో నిలబెడతామని నమ్ముతూ ఇగో పగిలిన, ఇగో తన చదివిపోయిన పాడైపోయిన జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మధ్యాహ్నకాల సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మహిమ శరీరముగా మార్చడానికి నన్ను సిద్ధపరచు తండ్రి. తండ్రి నన్ను నీ చేతులకు అప్పగిస్తున్నాను. చెక్కు బాగు చేయి, స్థిరపరచు అయా, అయా విలువగల అయా తల్లి ప్రభకుండగా జీవితాన్ని పాత్రగా మార్చు. మట్టి నుండి తీయబడితిని మరలా మంటికి చేరుదును. అవును కదా, మట్టి నుండి తీయబడితిని మరలా మంటికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన కొరకు ఉన్నతమైన మహిమ విడిచిపెట్టకు. నీ మహిమను విడచితివే. రెండు చేతులు పైకెత్తి ఓ సన్నా ఓ సన్నా యోధుల రాజువే. ఓ సన్నా ఓ సన్నా
నీ కృపతో సరిచేశావు. మా అడుగులను స్థిరపరచు, బండపై నిలబెట్టావు. నీ కృప మాకు దూరము కాదని, నీ కృప మాకు ఇచ్చాలని మా జీవితంలో ధైర్యం ఇచ్చి నిలబెట్టి అతని ప్రభావాన్ని పట్టుకొని నడిపించాలి. మాకున్నందుకు వందనాలు. జ్ఞాపకం చేసుకున్నామా? ఎన్నిసార్లు పడిపోతాం, ఎన్నిసార్లు జారి పెట్టాము. ఆయన మనల్ని నిలబెట్టాడు. బాధపడిన సమయాలలో, బాధపడిన వేళల్లో, దిక్కుతో వచ్చిన స్థితులలో ఆయన కృప నన్ను ఓదార్చి బలపరిచింది. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. జ్ఞాపకం చేసుకో. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. చేతులు పైకి చాపి ఓ సన్నా, ఓ సన్నా, నామమునకు ఎప్పుడు వదలరా. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజువే. ఓ సన్నా, ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజువే. మా రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజువే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా గుండెలు నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండలు నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. ఓ సన్నా, ఓ సన్నా, ఓ సన్నా, యూదులారా ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజువే. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. థ్యాంక్ యూ, నీకు కృతజ్ఞతలు. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. నువ్వు చేసిన ప్రతి మేలులకు స్తోత్రాలు. మా అడుగులు తడబడిన వేళలో నీ కృపతో నింపావు తండ్రిని. ఈ లోక యాత్రలో ఏముంది మాకంటూ, ఈ లోక యాత్రలో మాకంటూ ఈ లోకంలో ఏముంది ప్రభు? ఈ లోక యాత్రలో మాకంటూ ఏముంది దేవా? ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. అడుగు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే.
నడిచే కృప నాకి చేతులు పైకెత్తి యేసుకే ఓ సన్నా ఓ సన్నా యోధుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే ఓ సన్నా ఓ సన్నా యోధుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే నాతో కలిసి చెప్పగలుగుతాం నా చిన్ని హృదయాన్ని నా చిన్ని హృదయముతో నా గొప్పది మనస్ఫూర్తిగా నా జీవిత కాలం అంతా కూడా పగిలిన నా గుండెను నా పరిస్థితులను ఏమైనా కూడా బాగు చేయాలని నిన్నే అడుగుతాను తండ్రి. మీరే దూరం పెట్టక మమ్మల్ని ప్రేమించమని నా చిన్ని హృదయముతో మమ్మల్ని దూరపరిచి కాదుకునే దేవుడు. నీ ప్రేమ అయ్యా తండ్రి, గర్భము లేనిది, అస్థిరపడనిది, మమ్మల్ని భరించి పగిలిన నా సహించేది, గుండెను తప్పిపోయిన వారిని తిరిగి హత్తుకునేది, శిక్షించేది కాదు కానీ కనికరించి, ఓదార్చి, దరిచేర్చి బాగు చేసేది నీ ప్రేమ. అందుకే నీ పాదల చెంతకు రాతగిస్తున్నాము తండ్రి, నీ పాదల చెంతకు రాతగిస్తున్నాము దేవా. ఆ కలువలో కార్చిన రక్తము కొరకు నీ పాదల చెంతకు రాతగిస్తున్నాము ప్రభువా. బాగు చేయవాడా, కట్టువాడా, ఓ పరమ కుమారి, మమ్మల్ని తిరిగి నిలబెట్టు, బలపరచు. ఇక్కడ బలహీన హృదయంలో బలపరచు, స్థిరపరచు, ధైర్యపరచు. నా కృప నీకు చాలనన్న మాట నువ్వు ప్రతి బిడ్డ జీవితాన్ని స్థిరపరచి నిలబెట్టినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ స్వరం వినిపింపజేసి నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు, మమ్మల్ని దర్శించు. నీ వాక్కును పంపు ప్రభా, నీ వాక్కును మా మధ్యలో స్థిరపరచు ప్రభా. నీ ప్రత్యక్షతలో నీ వాక్కుతో మా జీవితాలను ధైర్యపరచు ప్రభా. నీ వాక్యము ఈ ఆత్మని ఓదారుస్తుంది, గుండె చెందిన వారికి బాగు చేసేది నీ వాక్యము. నీ వాక్యము కన్నీళ్లు తుడిచి ఓదార్చేది నీ వాక్యమే. నీ వద్దని ప్రభా మా వేదనలో మాకు నేర్పించేది. జీవుని నీ వాక్యముతో మాతో మాట్లాడు. నీ బాగు చేయి వాక్యమును మా మధ్యలోకి తీసుకురా. ఓ నీ మెల్లన సర్వతో మాతో ముచ్చటించు, మమ్మల్ని దర్శించు, మమ్మల్ని దర్శించు. గాయములను కట్టు, ధైర్యపరచు, కన్నీళ్లను తుడుము. ఈ మధ్యాహ్న కాల సమయమున నూతనమైన నిరీక్షణతో, నూతనమైన ధైర్యముతో, నెమ్మదితో, బలముతో ఇవో ప్రభా నీ సన్నిధిలో నుంచి మేము తిరిగి వెళ్ళినట్లుగా మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని. ఓ ప్రభా మేము సిద్ధంగా ఉన్నాము, మాతో మాట్లాడు అయ్యా. తను మేము సిద్ధంగా ఉన్నాము, సెలవియండి ప్రభు, మా హృదయాలు తెరవండి ప్రభు, మాతో మాట్లాడు. నీ స్వరం వినిపింప చేయమని, వాక్యమైన దేవుడిగా మా మధ్యలో కదులుతున్నామని యేసు నామమున స్తుతి, ఆరాధన, ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి ముందుకు వచ్చిందాం, దయచేసి ముందుకు జరుగుతుంది.